దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దినములో ఎక్కువగా దేవుడు నాకు ఒక కార్యంని ప్రేరేపించుతున్నారు. ఆ కార్యం ఏమిటంటే, మనము గర్వించకుండా ఉండుటకు, మన జీవితంలో గర్వించకుండా ఉండుటకు దేవుడు అధికముగా ప్రేరేపించుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 20వ వాక్యంలో చదివినప్పుడు, మీరు గర్వింపక భయపడి ఉండుము. చదవండి. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. Because of unbelief they were broken off, and thou standest by faith. Be not high-minded, but fear. గర్వింపక భయపడి ఉండము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో అనేక దోషములు, కొరతలు, మన జీవితంలో ఎన్నో బలహీనతలు, అన్ని కార్యములు ఉన్నాయి. కానీ అన్నిటికంటే అధికముగా దేవుడు బాధపడుచు, దేవుడు ఎదిరించుచున్న ఒక కార్యమే ఈ గర్వం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గర్వింపగా భయపడి ఉండుము. అందుకే దేవుడు గర్వించకుండా ఉండు నిమిత్తము మన యొక్క జీవితంలో ఆయన అనేక విధములుగా క్రియ చేయుచున్నారు. ఈరోజు మనం ధ్యానించవలసిన కార్యము, మనము గర్వించకుండా ఉండటానికి ఆయన మన యొక్క జీవితంలో క్రియ చేసిన కార్యములని గురించే ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఇదే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 25వ వాక్యముని చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. 26వ వాక్యం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను For I would not, brethren, that ye should be ignorant of this mystery, lest ye should be wise in your own conceits, that brightness in part is happened to Israel, until the fullness of the Gentiles be come in, and so all Israel shall be saved, as it is written, there shall come out of Zion the deliverer, and shall turn away ungodliness from Jacob. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రోమీయులు అన్యజనులు, వీరొచ్చి ఆ దినములలో వారు రక్షణ పొంది, వారు దేవుని యొక్క కనికరమని పొందిన తర్వాత యూదులని గురించి వారు పడద్రోయబడి ఉన్నారు, వారు ఇక తిరిగి లేపబడరు, వారు నశించిపోయి ఉన్నారని చెప్పి యూదుల కంటే రోమీయులైన వీరు తమ్ముల గురించి గర్వించుతున్నారు. అప్పుడే పౌలు ఈ కార్యముని వారికి రాయిస్తున్నాడు. మిమ్మల్ని మీరే బుద్ధిమంతులని అనుకుని ఉండవద్దు, పడద్రోయబడి ఉన్న వారిని కూడా సియోనులో నుండి వచ్చి వారి యొక్క పాపములని క్షమించి మరలా వారిని లేవనెత్తుదును అని రోమీయులకి ఈ కార్యమని, ఈ రహస్యమని రోమీయులకు చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని ఎందుకు ధ్యానించుతున్నామంటే, మనము కూడా అన్యజనులైన వారమే. మనము రక్షణ పొంది బాప్తిసము తీసుకుని మన జీవితంలో మనం ఇటువంటి ఐక్యతలో ఉండటం వలన ఇతరులని గురించి, పడద్రోయబడిన వారు, ఇంకనూ కనికరం పొందని వారు, ఇంకనూ తమ యొక్క జీవితంలో పాపములో పడి దేవుని ద్వారా శిక్ష పొంది తొలగిపోయి చేయబడిన వారు వలె అనుకొనిచున్న వారి మీద మనము గర్వించుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇతరుల మీద మనకంటే బలహీనులు, మనకంటే వీరు దోషములు చేయుచున్నవారు, వీరు దేవుని చేత
చేయుడబడిన వారు, వీరిలో ఏ విశ్వాసమును లేదు అని ఇతరుల మీద గర్వించుచున్నప్పుడు ఈ కార్యమని చెబుతున్నారు. మన యొక్క జీవితంలో ఇతరుల మీద గర్వించకుండా ఉండుటకు ఎవరి మీద అయితే మనము గర్వించుచున్నామో వారి ఎడల మరలా వారి యొక్క పాపములని క్షమించి మరలా వారిని నేను మరలా చేర్చుకుందును అని తేటగా చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే నిలబడి ఉన్నవాడు పడిపోయిన వారిని గురించి గర్వించకూడదు. అదే విధముగా ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నవారు, దేవుని యొక్క సన్నిధానంలో ఒక స్థానములో ఒక అనుభవంలో ఉన్నవారు ఏ విధమైన స్థానము లేకుండా హీనమైన పరిస్థితుల్లో ఉన్న వారిని చూసి గర్వించకూడదు. గర్వించిన ఎడల ఆ స్వాభావికమైన కొమ్మలని విరిచివేసిన దేవుడు నిన్ను విరిచివేయకుండా ఉంటారనుకుంటున్నావు అని చెప్పుచున్నారు. చదవండి 21వ వాక్యము, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వాక్యముని చదవండి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిన ఎడల నిన్నును విడిచిపెట్టాడు. For if God spare not the natural branches, take heed lest he also spare not thee. స్వాభావికమైన కొమ్మలని విడిచిపెట్టని ఎడల నిన్ను కూడా విడిచిపెట్టరు. మనం అందరము కూడా దేవుని చేత కనికరం పొందిన వారే గాని గర్వించటం అనే పరిస్థితికి వచ్చినట్లయితే స్వాభావికమైన కొమ్మలని విడిచిపెట్టలేదు. అలాగైతే గర్వించుచున్న విషయమునకు వచ్చినట్లయితే మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఏ మనుషుల ఎడలను మనము గర్వించని వారై పడద్రోయబడిన వారిని గురించి మనము గర్వించకుండా మనకంటే హీనమైన వారు, మనకంటే తక్కువైన వారు, మనకంటే చిన్నవారు, మనకంటే దీనులు దరిద్రులు ఏమీ లేని వారు, మనకంటే చదువు లేని వారు, ఇంకా ఎన్నో కార్యములలో మనకంటే చిన్నవారిని చెప్పి గర్వించినట్లయితే దేవుడు మనల్ని కూడా విడవరు. వారిని తప్పనివ్వకుండా వారిని ఆయన విడిచివేయినప్పుడు నీవు తప్పించుకుందు అని అనుకొనిస్తున్నావా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో కొన్ని స్థానం ఎందుకు ఇవ్వబడుతున్నదంటే ఆ స్థానముని బట్టి నశించిపోయే వారిని రక్షించే నిమిత్తము విజ్ఞాపన చేయటకి ఇవ్వబడి ఉన్న స్థానమే తప్ప గర్వించటకి ఇవ్వబడి ఉన్న స్థానము కాదు. ఎస్తేరు గ్రంథం మనకు వచ్చినట్లయితే ఎస్తేరు తాను కూడా రాణిగా మార్చబడిన తర్వాత రాణి యొక్క అక్కడ స్థానములో నిలబడి ఉన్నప్పుడు రాణిగా ఉన్నంత మాత్రము తాను తప్పించుకుంటుందని అక్కడ చెప్పటం లేదు. ఎస్తేరుని చూసి నీవు అంతఃపురములో ఉన్నంత మాత్రము నీవు తప్పించుకుందు అని నీవు అనుకొనిస్తున్నావా? నీవు అంతఃపురంలో ఉన్నంత మాత్రము నీకు విడుదల దొరికిద్దని అనుకొనిస్తున్నావా అని చెప్పుస్తున్నాడు. 4వ అధ్యాయము 13వ వాక్యం నుండి చదవండి. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరిలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకొనవద్దు. Then Mordecai commanded to answer Esther, think not with thyself that thou shalt escape in the king's house more than all the Jews. రాజనగరంలో ఉన్నంత మాత్రము నీవు తప్పించుకుందు అని నీ మనసులో అనుకోనవద్దు. ఒకవేళ ఇప్పుడు రాజులాగా అంతఃపురంలో ఉండవచ్చు, గొప్ప గొప్ప భవనముల్లో పనివారు పరిచారకులు అందరితోనూ నిండి ఉండవచ్చు. ఇప్పుడు మనకు మిక్కిలి ఘనత, మనం ఏమి చెప్పినను వెలుస్తున్న మనుషులు, మనల్ని భరించేవారు, మనకు పరిచారములు చేయవారు అందరూ ఉండవచ్చు. అంత మాత్రము మనము తప్పించుకుంటామని అనుకోవద్దు. గర్వించుచున్న విషయం మనకు వచ్చినట్లయితే అంతఃపురములో ఉన్నా తప్పించుకోలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని చెప్పుతున్నారు. రోమీయులు వచ్చి స్వాభావికమైన కొమ్మలని దేవుడు విడవకపోతే నీవు ఎంత
అని రోమీయులని పౌలు అడుగుతున్నాడు. యూదులనే వారు యూదులు గర్వముతో నుండి ఉన్నప్పుడు వారినే దేవుడు విడిచిపెట్టలేదంటే, నీవు అన్యజనుడివి, దేవుడు ఏర్పరచుకొనని ఒక జనము, నీవెలా తప్పించగలగలవు? ఎస్తరుతో మొర్తెగా ఇదే మాటని అడుగుతున్నాడు. నీవు అంతఃపురములో ఉండి రాణి ఉండి సింహాసనంలో కూర్చున్నంత మాత్రము నీవు తప్పించుకుంటావని అనుకొనిస్తున్నావా? నీవును తప్పించుకోలేవు. ఆ స్థానము నీకు ఇవ్వబడినది రాణిగా ఉండి ఆ పనికెత్తలేక పరిచారములని అనుభవించటకో, లేకపోతే రాణి యొక్క అధికారముతో ఏలుబడి చేయుటకో, తన యొక్క వస్తీలాగా తనకు సొంత విందు చేసుకుని, తనకు పనికత్తులను ఏర్పరచుకొని తన యొక్క సొంత ఇష్టమని చేయుటకో కాదు. ఇశ్రాయేలు జనుల నిమిత్తము పడద్రోయబడి నశింప చేయబడవలసిన వారి నిమిత్తం విజ్ఞాపన చేయుటకు ఏర్పరచబడినదే ఆ స్థానం. ఏ స్థానము కూడా గర్వించటకు ఇవ్వబడలేదు. మనకు ఇవ్వబడి ఉన్న ఏ స్థానమైనా, లోకములో కూడా మనం కొన్ని స్థానముల్లో ఉంటాం. మనల్ని దేవుడు హెచ్చించి ఉద్యోగములలోనూ, లోకములో కొన్ని అధికారములని, కొన్ని బాధ్యతలని దేవుడు మనకు అప్పగించి అధికారముని చూపించటకు ఇవ్వలేదు. నశించిపోయే వారిని కాపాడు నిమిత్తం ఆ అధికారముని ఇచ్చి ఉన్నారు. యోసేపుకు కూడా దేవుడు ఒక అధికారముని ఇచ్చి ఉన్నారు. ఇశ్రాయేలు జనులని, యాకోబు యొక్క కుమారులని తాను ఆ దినములో కాపాడాలి. యోసేపు నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది, నా అధికారాన్ని నేను చూపించదునని అనుకుని ఉన్నట్లయితే యోసేపుని మార్చి వేరే ఒకరిని ఆ స్థానంలో ఉంచుతారు దేవుడు. నిన్ను అక్కడ ఎస్తేరుతో మొదటిగా చెబుతున్నాడు, నీవు ఈరోజు మౌనముగా ఉన్నట్లయితే వేరే ఒక స్థలములో నుండి ఇశ్రాయేలుకు సహాయం వస్తుంది, కానీ నువ్వు తప్పించుకోలేవు అంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తన యొక్క జనులు ఇతరుల మీద, ఎవరి మీదను తనకంటే గొప్పవారుగా, వారికంటే గొప్పవారుగా అనుకొనిచున్న వారి ఎడల ఆయన మిక్కిలి క్రోధము గలవారై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన గర్వించుచున్న వారిని ఎదిరించుచున్న దేవుడు. ఈ మొదటి కార్యము, దేవుని యొక్క జనులకు విరోధముగా, వారు యాకోబు యొక్క కుమారులకు విరోధముగా వారు గర్వించినప్పుడు రోమీయులకు ఈ మాటలు చెబుతున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, అక్కడను నీవే బుద్ధిమంతుడు అని అనుకునవద్దని చెబుతున్నారు. 16వ వాక్యముని చదవండి. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసించక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. Be of the same mind one toward another, mind not high things, but condescend to men of low estate, be not wise in your own conceits. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఏ విషయంలో అంటే, మీరు ఏక మనసు గల వారై మనుషులతో ఏకీభవించి ఉండండి. వారు వేరు, నేను వేరు, నా స్థానం వేరు, వారి యొక్క స్థానం వేరు, నా యొక్క అనుభవం వేరు, వారి యొక్క అనుభవం వేరు, నా జీవితం వేరు, వారి యొక్క జీవితం వేరు, నాకు ఇవ్వబడి ఉన్న అధికారం వేరు, వారికి ఇవ్వబడి ఉన్న అధికారం వేరు అని మనుషులతో ఏక మనసు లేకుండా ఉన్నట్లయితే వారే తమని బుద్ధిమంతులని తామే అనుకొనిస్తున్నారు. మిమ్మల్ని వేరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. వారు వేరే క్యాస్టు, మేము వేరే క్యాస్టు, వారు వేరే మనుషులు, వారు వేరే వర్గమునకు చెందినవారు, మేము వేరే వర్గమునకు చెందిన వారము, వారికి మాకు సెట్ అవ్వదు, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. పౌలు దానిని తేటగా చెబుతున్నాడు. మీరు ఏక మనస్సు గలవారై ఉండుడి, మీరు హెచ్చుగా ఉండటకు ప్రయత్నం చేద్దు, తగ్గించుకొనుచున్న వారితో కలిసి ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రోమీలతో ఇలా ఎందుకు పౌలు మాట్లాడుతున్నాడంటే, రోమీలైన వారు యేసుప్రభుని అంగీకరించి ఉన్నారు, కానీ వారు కొన్ని సందర్భములలో కొంత మట్టుకు వారు ఎదిగిన తర్వాత వారికి వారే బుద్ధిమంతులని అనుకుని జీవించుతున్నారు. ఈ రోమీల జీవితంని చూస్తే, రోమన్ క్యాథలిక్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. రోమన్ క్యాథలిక్ సంఘం అదే మొదటి శతాబ్దంలో ప్రారంభించబడిన ఆ శిష్యులకు, యేసుప్రభు శిష్యులకు తర్వాత ప్రారంభించబడిన సంఘం అదే రోమావరిలో. మొదటి శతాబ్దంలోనే అపోస్తలుల ద్వారా ప్రారంభించబడిన ఒక సంఘం అది. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కారణం ఏంటంటే, అదే ఇక్కడ పౌలు ఇక్కడ ఈ కార్యం చెబుతున్నాడు. గర్వము. వారు పడగొట్టబడిన వారిని గురించి, త్రోసివేయబడిన వారిని గురించి, తనకంటే చిన్నవారు తన యొక్క జీవితంలో వారు వేరు మేము వేరని పలు రకములుగా గర్వించడం ద్వారా ఇప్పుడు పూర్తిగా ఆ అనుభవమే లేకుండా తొలగిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో మనము ఎప్పుడైతే గర్వమునకు చోటిచ్చుచున్నామో, మనల్ని మరలా ఆ స్వాభావికమైన కొమ్మలను విరిచివేసిన దేవుడు మనల్ని కూడా తొలగించి ఆ స్థానములకు వేరే ఒకరిని తీసుకుని వచ్చి మన యొక్క జీవితంలో మనము తగ్గించుకుని చిన్న విధముగా దేవుడు చేస్తారు. కొన్ని సందర్భముల్లో నేను తప్ప ఎవరు లేరు, నేను లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు, నేను లేకపోతే ఈ సేవ జరగదు, నేను లేకపోతే ఈ పని చేయలేరు, నేను లేకపోతే సంఘం ఇలా ఉండేది కాదు, నేను లేకపోతే ఏమీ చేయలేరని చెప్పినప్పుడు ఎవరైతే అలా అనుకున్నారో, నాకంటే ఎవరును లేరు, నాకంటే ఎవరును గొప్పవారు లేరు అని అనుకున్నప్పుడు వారిని తొలగించి ఇంకా గొప్పవారిని దేవుడు తీసుకొస్తారు. మన జీవితంలో గర్వముని ఆయన ఎంత మాత్రమునో ఆయన అంగీకరించని దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మిమ్మల్ని మీరే బుద్ధిమంతులుగా ఎంచుకునవద్దని చెప్పిన అదే అధ్యాయంలో చూస్తే యజమానుని గురించి చెబుతున్నాడు. 12వ అధ్యాయము 8వ వాక్యముని చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వాక్యము. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. Or he that teacheth on teaching, or he that exhorteth on exhortation, he that giveth, let him do it with simplicity, he that ruleth with diligence, he that sheweth mercy with cheerfulness. ఏలుబడి చేయవాడు, పై విచారణ చేయవాడు జాగ్రత్తగా ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిగిలిన వారందరినీ కూడా బోధించేవాడు బోధించండి, మీరు పంచిపెట్టువాడు పంచిపెట్టండి అన్నీ అక్కడ పౌలు చెప్పి, పై విచారణ చేసేవారిని మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎందుకంటే వారు జనుల మీద ఏలుబడి చేస్తారు. జనుల మీద గర్వించి వారి మీద ఏలుబడి చేయటం వల్లనే పౌలు ఇలా చెబుతున్నాడు, పై విచారణ చేయవారు జాగ్రత్తగా ఉండండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరి మీదనో ఏలుబడి చేయుటకు దేవుడు ఎవరిని నియమించలేదు. ఏ మనుషుల మీదనో ఎవరికనో భూమిలో ఏలుబడి లేదు. అది వారి కొరకు నియమించబడి ఉన్న ఒక పరిచారకులు. దేవుని ద్వారా నడిపించబడుటకు దేవుని ద్వారా నియమించబడిన వారు. దేవుడు వారిని నడిపించుచున్నారు. దేవుని ద్వారా నియమించబడిన వారే వారు తప్ప ఏలుబడి చేయుటకు నియమించబడిన వారు కారు. ఏ మనుషుల మీదనో ఎవరికనూ ఏలుబడి లేదు. మనం కూడా మనకు ఏమైనా అధికారం ఇచ్చినప్పుడు సమాజంలో, ఉద్యోగములలో మన క్రింద ఉన్న వారిని, వారు నాకు లోబడాలి, వారు నా మాట వినాలి, నా అధికారం క్రింద ఉండాలి, నేను చెప్పిందే చేయాలి అనే ఆ తలంపుకు వచ్చినట్లయితే
కొన్ని రోజుల్లో మన స్థానం తొలగిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గర్వముని పూర్తిగా మన యొక్క దేవుడు ద్వేషించుచున్నారు. ఇక్కడ 12వ అధ్యాయం 16వ వాక్యమునకు వచ్చినట్లయితే అక్కడ మిమ్మల్ని మీరే బుద్ధిమంతులని ఎంచుకొనవద్దు, మీరు తగ్గింపు గలవారు, తగ్గించుకొనుచున్న వారితో కలిసి ఉండుడి. మరొకసారి కూడా ఆ వాక్యముని చదవండి. హేచ్చువారితో ఏడుబడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. Be of the same mind one toward another, mind not high things, but condescend to men of low estate. Be not wise in your own conceits. తెలుగులో కరెక్ట్గా లేదు, తెలుగులో చదవండి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. ఇంగ్లీష్లో అలా లేదు. ఇంగ్లీష్ తమిళ్లో తగ్గించుకొనుచున్న వారితో కలిసి ఉండుడి అలాగనే ఉంటుంది. ఇంగ్లీష్లో చదవండి. Be of the same mind one toward another, mind not high things, but condescend to men of low estate. Be not wise in your own conceits. తగ్గించుకొనుచున్న మనుషులతో కలిసి ఉండుడి, వారితో కలిసిపోండి అని దాన్ని బట్టి చూసినట్లయితే మనల్ని మనమే బుద్ధిమంతులమని అనుకొనుచున్న వారు ఎలా ఉంటారంటే తమ్ముని గురించి గొప్పగా మాట్లాడే వారితోనే కలుసుకుంటారు. మన యొక్క ఐక్యత, మనం ఎవరితో ఐక్యపడి ఉంటామో, మనం ఎవరితో ఐక్యంగా ఉంటామో దాన్ని బట్టి మన యొక్క జీవితము, మనల్ని మనం బుద్ధిమంతులని అనుకొనిస్తున్నామా, లేకపోతే మనల్ని మనము తగ్గించుకొనిస్తున్నామా, మనం ఎవరితో ఐక్యముగా ఉంటున్నామో వాటిని బట్టి ఉంటుంది. మనము గొప్పగా ఆలోచించుతున్న వారితో ఐక్యముగా ఉన్నామా, హెచ్చించుకొనిస్తున్నవారంటే ఇతరులని గురించి తక్కువగా మాట్లాడే వారితో మనం కలిసి ఉంటున్నామా, ఇతరులని హీనముగా మాట్లాడేవారు, ఇతరులని ఘనహీనపరుచుతున్నవారు, మన యొక్క ఐక్యత, మన యొక్క సహవాసము ఎవరితో ఉంది? మనల్ని తగ్గించుకొనుచున్న వారితో ఏకీభవించుచున్నామా? అందరితోనూ, మనుషులందరితోనూ ఒకరితో ఒకరు ఏక మనసు గలవారై ఉండుడి. కానీ మీరు గర్వించుచున్న వారుగా ఉండకుండా తగ్గించుకొనుచున్న వారితో ఏకీభవించండి. ఈరోజు మనల్ని జ్ఞానం గలవారని అనుకొనుచున్నామా? మనల్ని మనమే జ్ఞానం గలవారని మనం అనుకుంటాం. మాకేం తక్కువ, మనం వారితో కలవకూడదు, మనం చాలా మర్యాదగా ఉన్న జనులము, మనం డిగ్నిటీగా ఒక లెవెల్లో ఉండాలి. వారు మన యొక్క వస్త్రములు, మన యొక్క నడక, మనం కూర్చొని ఉన్న స్థలం అంతా ఒక లెవెల్లో ఉండాలనుకుంటాం. అనుకోవట్లేదా? మనం కలిసే మనుషులు అంతా మన యొక్క తలంపు ఏ విధముగా ఉంటుందంటే, మన యొక్క జీవితంలో తగ్గించుకొనుచున్న వారితో కలిసి, తగ్గింపు గల వారితో కలిసి జీవించవాలని మనం కోరుకోము. మనం వచ్చి నాకు ఈ స్థానం కావాలి, నాకు ఆ స్థలం కావాలి, నాకు వచ్చి నన్ను ఎవరు తగ్గించకూడదు, నన్ను ఎవరు హీనముగా చూడకూడదు, నన్ను గణపరచాలి. నేను ఒక స్థలములకు వెళ్ళినట్లయితే నాకు ఆ పొజిషన్, నాకిచ్చే ఆహారం, నాకిచ్చే భోజనము, నాకిచ్చే స్థానము, నాకిచ్చే అన్ని, నాకిచ్చే రూమ్ అయినా, మనల్ని స్వీకరించే విధానం, మనకిచ్చే ప్లేట్ల అన్నిటిలోనూ గొప్పగా మనం ఆలోచించుతున్నామంటే రోమీలు లాంటి గర్వమే మనకుంది. మనల్ని మనమే బుద్ధిమంతులని అనుకొనిస్తున్నాం. మనల్ని మనమే బుద్ధిమంతులమని అనుకొని తగ్గింపు గల వారితో మనం కలిసి ఉండటం లేదు. దీనులతో పాటు కలిసి ఉండుడి. మిమ్మల్ని మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. మిమ్మల్ని మీరే బుద్ధిమంతులని అనుకోవద్దని ఎందుకు చెప్తున్నారంటే, వారు కలిసి ఉండేదంతా గొప్పవారు, వారు కలిసి ఉండేదంతా గొప్ప వారితోనే కలిసి ఉంటారు. తాము కూడా గొప్పవారని అనుకొనిస్తున్నారు. వారి యొక్క మాటలు కూడా చూసినట్లయితే ఇతరులని తగ్గించి
ఇతరులని హీనముగా మాట్లాడి, ఇతరులకి ఏమీ తెలియదు, వారికి ఏం తెలుసు, ఇలా హీనముగా మాట్లాడి తమను గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. వారితో మనం ఐక్యముగా ఉన్నామా? దీనత్వముతో తగ్గింపు గల వారితో మనం ఐక్యముగా ఉన్నామా? మన యొక్క ఐక్యత ఎవరితో ఉంది? దానిని బట్టి మన యొక్క గర్వము, మన యొక్క జీవితంలో ఉన్న గర్వముని మనము చూచుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు మనకు సెట్ అవ్వరు. కొన్ని సందర్భముల్లో చెప్తాం, వారంతా మనకు సెట్ అవ్వరు అని చెప్తాం. వారు ఒకలాంటి వాళ్ళు మనకు సెట్ అవ్వరులే, వాళ్ళు సరిగా డ్రెస్ వేసుకోరు, వారు అంత నీట్గా ఉండరు, అదేదని మనం చెప్తాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిసయ్యులు కూడా బయట నీట్గా ఉంటారు, లోపలంతా కుళ్ళు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మన యొక్క జీవితంలో ఆయన గర్వించకుండా చేస్తున్న మరొక కార్యమని చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఆయన ఎలా దీనులని తగ్గించుచున్నారో మనం చూస్తున్నాం. గర్విష్ఠులని ఎలా తగ్గించుచున్నారో అక్కడ మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 19వ వాక్యం. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకులు వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. For it is written, I will destroy the wisdom of the wise and will bring to nothing the understanding of the prudent. జ్ఞానుల యొక్క జ్ఞానమని ఆయన వ్యర్థపరుస్తున్నారు. బుద్ధిమంతుల యొక్క బుద్ధిని ఆయన నశింపజేస్తున్నారు. ఎలా? గర్వించుచున్న వారి యొక్క జ్ఞానమని, గర్వించుచున్న వారి యొక్క బుద్ధి, వాటిని ఎలా నశింపజేస్తున్నారంటే సిలువని బట్టి నశింపజేస్తున్నారు. సిలువని గురించిన ఉపదేశము ద్వారా నశింపజేస్తున్నారు. వీరు బుద్ధిమంతులు వారి యొక్క జ్ఞానముని నశింపజేస్తున్నారు. దానికి 22వ వాక్యంలో మనం చదివినట్లయితే, వారి యొక్క జ్ఞానముని బట్టి వారు సూచనలని అడుగుతున్నారు, వారి యొక్క జ్ఞానముని బట్టి వారు జ్ఞానముని వెతుకుతున్నారు. చదవండి 22వ వాక్యం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. For the Jews require a sign and the Greeks seek after wisdom. 23వ వాక్యంని కూడా చదవండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. But we preach Christ crucified, unto the Jews a stumbling block and unto the Greeks foolishness. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమ్మును జ్ఞానవంతులు, తమ్మును జ్ఞానులు అని అనుకరిస్తున్న వారి యొక్క విషయంలో వారి యొక్క జ్ఞానముని ఎలా తొలగించుతున్నారంటే, సిలువ ద్వారా, సిలువని గురించిన ఉపదేశము ద్వారా వారి యొక్క జ్ఞానముని తొలగించుతున్నారు. వీరి యొక్క జ్ఞానం ఏమిటంటే, కంటితో చూసి సూచక క్రియలు కంటితో కనబడితే వీరు నమ్ముతున్న ఒక జ్ఞానం. రెండవది, గ్రీసు దేశస్తులు వచ్చి జ్ఞానముని వెతుకుతున్నారు. వీరి యొక్క జ్ఞానం ఏమిటంటే, వీరికి సొంత జ్ఞానముని బట్టి, ఈ లోక సంబంధమైన జ్ఞానముని బట్టి వారికి కొన్ని ప్రూఫ్స్ దొరకాలన్నమాట. వీళ్ళకి వచ్చి కొన్ని థియరీస్, కొన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడితే నమ్ముతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పుస్తకంలో ఎవరో ఒకరు వాళ్ళు థియరిటికల్గా ఏదో రీసెర్చ్ చేసి రాసిన వెంటనే దాన్ని నమ్ముతారు, కానీ సిలువలో జరిగిన క్రియని నమ్మరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సిలువలో యేసు ప్రభు చేసిన క్రియని నమ్ముచున్న వారి ద్వారా జ్ఞానులైన వారి యొక్క జ్ఞానములని ఆయన వ్యర్థపరుచుతున్నారు. జ్ఞానుల యొక్క జ్ఞానం, వారి యొక్క జీవితంలో దేవుడు లేరు, వారి యొక్క జ్ఞానముని బట్టి ఈ వ్యాధికి మందు లేదు, వారి యొక్క జ్ఞానముని బట్టి ఇంతవరకే మనిషి జీవించగలడు, తర్వాత ఎక్కడనూ మనిషి జీవించడానికి స్థలము లేదు, భూమిలో తప్ప వేరే ఎక్కడనూ మనిషి జీవించడానికి అవకాశమే లేదు అని ఎన్నో రకాలుగా ప్రయత్నించి వారి యొక్క జ్ఞానముని బట్టి వెతుకుచు జ్ఞానముని బట్టి అన్ని చేస్తున్నారు. కానీ
సిలువని గురించిన ఉపదేశము ద్వారా ఆ జ్ఞానులని వ్యర్థపరిచి పరలోక రాజ్యంలో ఎవరునూ నివాసము చేయకూడని ఆ స్థలములో సిలువని గురించిన ఉపదేశము ద్వారా మనల్ని నివాసము చేయుచున్నారని మన యొక్క నమ్మిక, ఆ విశ్వాసము ద్వారా జ్ఞానులందరినీ అక్కడ బుద్ధిహీనులుగా చేయుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకంలో ఉన్నవారు చాలా విధములుగా జ్ఞానముగా వారి యొక్క జీవితంలో వారు ప్రశ్నించి జ్ఞానముగా ఎలా జీవించగలరు, మరణమునకు తర్వాత ఏముంది, మరణించిన తర్వాత వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఇలా ఏమీ తెలియని వారై చూడని కార్యములని గురించి వారు ఏమీ తెలియని ఒక అనుభవంలోనే ఉన్నారు. కానీ మన యొక్క దేవుడు సిలువ ద్వారా పరలోక రాజ్యంలో సిలువ మరణము ద్వారా, సిలువలో యేసు ప్రభు కాచిన రక్తము ద్వారా మరణముని తొలగించి నిత్య జీవము గల వారై యుగాయుగములు జీవించగలిగిన ఒక అనుభవమని మనకిచ్చుచున్నారు. మనిషి ఎంత జ్ఞానవంతుడైనను మరణము నుండి తప్పించుకోలేడు. ఎంత జ్ఞానము గలవాడైనను తాను తన యొక్క జీవితంలో మరణము నుండి తప్పించుకోగలిగిన జ్ఞానం ఎవరికైనా లేదు. మరణము నుండి తప్పించుకోలేరు. ఎవరైనా మరణం పొందవలసినదే. కానీ మరణములో నుండి తిరిగి లేపుచున్నది ఆ సిలువని గురించిన ఉపదేశం. సిలువలో యేసు ప్రభు మరణించి ఆయన తిరిగి లేచి తిరిగి ఆయన పునరుద్ధానుడై లేచినందున ఆ ఉపదేశము ద్వారా మనల్ని జ్ఞానులని ఆయన సిగ్గుపరచుచున్న దేవుడే అన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని బుద్ధిమంతులని అనుకొని మన యొక్క జీవితంలో మనము ముందుకు సాగకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కొరింథీ సంఘంలో కూడా వారు కూడా తమను బుద్ధిమంతులని అనుకొని జీవించుచున్న వారు ఉన్నారు. రోమ సంఘములో ఎలా తమను బుద్ధిమంతులని అనుకొనిస్తున్నారో కొరింథీ సంఘములోనూ అటువంటి వారు ఉన్నారు. దానిని గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దానిని గురించి చదువుతున్నాం. 15వ వాక్యంని చదవండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. I speak as to wise men. 14వ వాక్యం కూడా చదవండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. Wherefore, my dearly beloved, flee from idolatry. I speak as to wise men. Judge ye what I say. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొరింథీయులు వారు తమను తామే బుద్ధిమంతులమని అనుకొని వారు విగ్రహమునకు పూజించే వాటిని తినుచున్న వారే ఉన్నారు. విగ్రహమునకు పూజించిన వాటిని తినుచున్నప్పుడు అప్పుడు బుద్ధిమంతులకు చెప్పుచున్నట్టు నేను చెప్పుచున్నాను అని చెప్పి వారికి ఈ బుద్ధిని ఈ ఆలోచనని పౌలు చెప్పుచున్నాడు. విగ్రహములకు పూజించిన వాటిని తినవద్దు అని చెప్పే విషయమని తేటగా చెప్పుచున్నాడు. చదవండి 20వ వాక్యమని చదవండి. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. But I say that the things which the Gentiles sacrifice, they sacrifice to devils and not to God, and I would not that each should have fellowship with the devils. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క బుద్ధిని బట్టి వారు ఏమో విగ్రహములకు ముందు పెట్టుచున్న వాటిని తినుచు వండినను వారికి ఏమీ కాదు, ఏమీ జరగదు అలా ఆలోచించుతున్నారు. కానీ పౌలు చెబుతున్నాడు, మీరు బుద్ధిమంతులని అనుకొని నేను మాట్లాడుతున్నాను అని చెప్పి వారు బలి అర్పించుతున్నవి దయ్యములకే గాని దేవునికి వారు అర్పించటం లేదు. అందుకే వాటికి దూరముగా ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామములకు స్తోత్రం. బుద్ధిహీనముగా మనం బుద్ధిమంతులమని అనుకొని మనం అందరూ ఒకటే కొన్ని సందర్భముల్లో లోకములో ఉన్న బుద్ధిమంతులు వారు మేము ప్రసాదం ఇస్తే తినరా, మేము ఏమైనా ఇస్తే మీరు తినరా అని అడుగుతారు. మన వాళ్ళు కూడా అందరూ ఒకటే
ఉద్యోగములలో ఇవి మనల్ని ఏమి చేసిద్ది అని చెప్పి వారు కూడా దాన్ని అంగీకరించి తింటారు. కానీ పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు, బుద్ధిమంతులని అనుకొని మాట్లాడుతున్నప్పుడు అవి దయ్యములకు పెట్టబడుచున్నవని మీరు ఎరుగరా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బుద్ధిహీనముగా మనం ఏ కార్యముని చేయకుండా ఉండవలను. దేవుడు ద్వేషించుచున్న ఒక కార్యం ఏమిటంటే, గర్వించుచున్న వారిని ద్వేషించుచున్నారు. అదే గర్వముతోనే దేవుని ఒక విగ్రహముతో పోల్చినట్లయితే దేవుడు దానిని అంగీకరించటం లేదు. సర్వశక్తి గల దేవుని, మహిమతో నిండి ఉన్న దేవుని, సర్వలోకమును సృజించిన దేవుని మనిషి సృష్టించుచున్న ఒక రాయితో పోల్చినప్పుడు దేవుడు దానిని అంగీకరించడం లేదు. దానికి దేవునికి పోలికగా ఒక రాయిని దేవుడు అంగీకరించడం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బుద్ధిమంతునికి నిశ్చయముగా విగ్రహములతో ఏమీ సంబంధం లేని వారుగానే, బుద్ధిమంతులైన వారు విగ్రహములతో జోలికి పోకుండానే ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక కూడా మనం వచ్చినట్లయితే అక్కడను మీరు అతిశయపడకుండా ఉండటకు ఆయన చెప్పుచున్న కార్యము. 2 కొరింథీ 10వ అధ్యాయము 12వ వాక్యముని చదవండి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపులేక ఉన్నారు. For we dare not make ourselves of the number or compare ourselves with some that commend themselves, but they measuring themselves by themselves and comparing themselves among themselves are not wise. తమను తామే మెచ్చుకొనొచ్చు, తమను తామే గొప్పగా మాట్లాడుకొనొచ్చున్న కొందరితో నేను మాట్లాడుచున్నాను. పౌలు చెప్పుచున్నాడు, తమను తామే వారు మెచ్చుకుంటున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు. తమను తామే ఎవరు, మేము ఇలా అలా అని మెచ్చుకుంటారు. దానికి కారణం కూడా చెప్పుచున్నాడు. ఎందుకు తమను తామే వారు మెచ్చుకుంటారంటే, వారు పోల్చుకొనుచున్నది ఎవరితో అంటే కొంతమందితోనే, తమలో ఉన్న కొందరితో పోల్చుకుంటున్నారు. మరొకసారి చదవండి 12వ వాక్యముని. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున, వారు తమలో ఉన్న కొందరితో వారు పోల్చుకొని తమలో ఉన్న కొందరితో వారు సరి చేసుకుంటున్నారు కాబట్టి గొప్పగా కనబడుతున్నారు. చదవండి ఇంగ్లీష్లో. For we dare not make ourselves of the number or compare ourselves with some that commend themselves, but they measuring themselves by themselves and comparing themselves among themselves are not wise. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది తమలో తామే పోల్చుకొని వారేదో గొప్పవారని అనుకొనిచున్నారు. తమలో తామే పోల్చుకొని ఏమాత్రము కూడా తమలో తామే పోల్చుకుంటే మనకు ఏమీ తెలియదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకొనిస్తున్నాము ఈ రాజమండ్రిలో ఉండి ఏదో కొంతమందితో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్న వెంటనే మనం ఏదో పెద్ద అని అనుకుంటాం. ఇక్కడ చాలా మంది జాతిలో మేము ఆ జాతి ఈ జాతి మేము గొప్ప జాతి అని అనుకుంటారు. ఫారిన్ వెళ్ళి చూడండి, అందరూ బ్లాకే, ఇండియన్స్ అందరూ ఎవరు లెక్క చేయరు. ఇక్కడ ఉన్నంత వరకు మనం వచ్చి చాలా గొప్పవాళ్ళం. నేను ఆ జాతి ఈ జాతి మేము ఇంత గొప్ప అంత గొప్ప. యూఎస్ఏ వెళ్ళి చూడండి, అందరూ బ్లాకే, అక్కడ ఎవరిని లెక్క చేయరు. చాలా మంది ఊహించుకుంటున్నారు మేము చాలా గొప్ప అని. పౌలు అందుకే తేటగా చెప్పుచున్నాడు, అటువంటి వారిని గురించి నేను చెప్పుచున్నాను. అటువంటి వారితో నేను మెచ్చుకొనిచున్న కార్యం ఏమిటంటే, వారు తమలో ఉన్న వారితో పోల్చుకొని వారే గొప్పవారు అనుకుంటున్నారు. మనం కూడా అలాగే అనుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళతో, ఇక్కడ ఉన్న సేవకులతో పోల్చుకుంటాం, ఇక్కడ ఉన్న విశ్వాసులతో పోల్చుకుంటాం. ఇక్కడ ఉన్న వారితో పోల్చుకొని మనం ఏదో
చాలా పెద్ద వ్యక్తులము, ఎక్కడో ఉన్నాం అనుకుంటాం, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది యొక్క ఊహలు ఏదో పెద్ద సింహాసనంలో కూర్చున్నట్టు ఫీలింగ్లో ఉన్నారు. దానికి మించిన ఒక అనుభవంకి వెళ్ళినప్పుడే మనం ఏమీ లేని వారమని తెలిసింది. ఉన్నతమునకు వెళ్ళే కొద్దీ ఇక్కడ కింద చూసినట్లయితే ఆ ఊరు బిల్డింగ్స్ అన్ని చాలా పెద్ద పెద్దగా, ఇంత ఎత్తైన భవనం, ఇంత ఎత్తైన ఊర్లో, ఇంత ఎత్తైన పట్టణంలో ఉన్నారని కనబడింది. కొంచెం ఎత్తుకి, కొంచెం ఫ్లైట్లో, కొంచెం హైట్లో నుంచి చూస్తే ఎలా కనబడింది? చాలా చిన్నగా కనబడింది. మన జీవితం కూడా మనం ఇంకా ఇక్కడే ఉన్నాం కాబట్టి మనం ఎంతో చాలా హైట్లో ఉన్నట్టు అనుకుంటున్నాం. కానీ మనం కొంచెం ఉన్నతంలో వెళ్తే మనం ఇంతవరకు ఉన్నది ఏమీ లేదనిపించింది. ఆ స్థానం ఏమీ లేదు, శూన్యం, అది ఏమీ లేదని అనిపించింది. మనం ఏ కార్యంలో గర్వించుచున్నామో, జాతి గురించో, ఉద్యోగం గురించో, లేకపోతే మనకున్న ఆస్తుల ఐశ్వర్యములని గురించా, మనతో ఉన్న బలహము, మనతో ఉన్న మనుషులు, లేకపోతే మనకి ఇవ్వబడి ఉన్న స్థానం, దేన్ని గురించి అయినా సరే గర్వించుచున్నప్పుడు దానికి కారణం ఏమిటంటే తమను తామే మెచ్చుకుంటున్నారంటే వాళ్ళు పోల్చుకున్నది కొందరితోనే. పోల్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. మనకు ముందుగా ఎంతో మంది పరిశుద్ధులు వారికి తమ పరుగుని ముగించి వెళ్ళి ఉన్నారు. వారితో పోల్చుకుంటే మనం ఏమీ లేదు. వారితో పోల్చుకుంటే మనకి జీవితంలో ఇప్పుడు ఏమీ శ్రమలు లేవు, కష్టాలు లేవు. యేసు ప్రభుతో అపోస్తులైన వారు 12 మంది శిష్యులు, అపోస్తులైన వారు ఆదినములలోనే, మొదటి శతాబ్దములోనే చెదరగొట్టబడి అనేక శ్రమలు, అనేక కష్టములని అనుభవించి వారు చేసిన సేవ, వారు అపోస్తుల కాలంలో జనులు అనుభవించి ఉన్న శ్రమలు, హతసాక్షులుగా మరణించినది, ఇంకా చాలా మంది లోకములో ఎంతో మంది సేవకులైన వారు, దేవుని యొక్క జనులైన వారు క్రీస్తు నిమిత్తం వారు అనుభవించుతున్న శ్రమలతో మనం పోల్చి చూసుకుంటే మనం గర్వించగలమా? క్రీస్తు నిమిత్తం అనుభవించుతున్న శ్రమలతో పోల్చుకుంటే మనకు ఏమీ లేదు. ఇంకా మణిపూర్లో ఇంకా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మణిపూర్లో కొన్ని నెలల క్రింద మణిపూర్లో పరిస్థితి చూస్తే క్రైస్తవులైన వారు అందరినీ ఇళ్ళు వదిలేసి, అన్ని ఊరు వదిలేసి, అన్ని ఏ లగేజెస్ లేకుండా కొంచెం బట్టలతో ఎక్కడెక్కడో అడవుల్లో, ఎక్కడెక్కడో తెలియకుండా, మనుషులకు కనబడకుండా, భోజనం లేకుండా ఎన్ని నెలలు కష్టపడి ఉన్నారు. వారితో పోల్చుకొని చూడండి మన కష్టాన్ని. చాలా శ్రమ పడుతున్నాం కదా మనం. మనలాంటి శ్రమ పడేవారు ఎవరునూ లేరు. వారితో పోల్చుకుంటే మన యొక్క శ్రమలు ఎంత మాత్రం. మనం అనుకుంటాం, నేను చాలా కష్టపడుతున్నాను, నా శ్రమలు ఎవరికి రాకూడదు. కానీ వారితో పోల్చుకొని చూడండి మన యొక్క శ్రమ ఎంత అని. సుఖముగా ఇల్లున్నాయి, పనికి వెళ్తున్నాము, భోజనం దొరుకుతున్నది, ఇంకా చెప్పాలంటే నెల పెన్షన్స్ వస్తున్నాయి, ఇంకా పనికి వెళ్ళనివ్వకుండా చేయటానికి అన్ని డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. కష్టపడుతున్నామా? మనం పోల్చుకునే వాటితోనే మనం మెచ్చుకుంటాం. నేను చాలా కష్టపడ్డాను, నా శ్రమలు చాలా ఎక్కువ, చాలా కష్టపడ్డాను నేను. మనం ఎవరితో పోల్చుకుంటున్నాం? తమలో తామే పోల్చుకొని తమను తాము మెచ్చుకుంటున్నారు. మనలో పోల్చుకుంటే మనల్ని మెచ్చుకోవడానికే ఉంటాయి. ఏదో పెద్ద మన జీవితంలో ఏదో సాధించినట్టు అనుకుంటాం. సర్వలోకములో ఉన్న జనులు, ఉన్నతములో ఉన్నవారు, పరలోకమునందున్న దేవుడు యేసు ప్రభుతో, ఆయనకు తర్వాత అపోస్తులతో, వీరితో అందరితో పోల్చుకుంటే మనము ఏ పాటి వారము? మనం మెచ్చుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. కొరింథీయులు వచ్చి, కొరింథీ సంఘస్థులు వారికి వారే మెచ్చుకుంటున్నారు.
వారే తమను గొప్పవారని అనుకొని మెచ్చుకున్నప్పుడు పౌలు ఇలా చెప్పుతున్నాడు, మీరు మీకే పోల్చుకుంటున్నారు, కొంత బయటకు రండి, బయటకు వచ్చి చూడండి అంటున్నాడు. బావులో కప్ప ఉంటే ఆ బావులో తానే పెద్ద అనుకుంటుంది, బయటకు వచ్చి చూస్తేనే తెలిసిద్ది. కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోతారు. బావిలో ఉన్నంత వరకు తానే రాజు, బయటకు వస్తే కాళ్ళ క్రింద ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని స్పోర్ట్స్లో కూడా స్కూల్స్ లెవెల్స్లో కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి. అప్పుడు స్కూల్లో వారు విన్నర్ అయిన వెంటనే అసలు చాలా గర్వం, నేను విన్ అయిపోయాను, విన్నర్ అనుకుంటారు. దానికి తర్వాత జోనల్ లెవెల్, డివిజనల్స్ లెవెల్కి వెళ్తే దేనికి పనికిరారు, తిరిగి వస్తారు. బయటకు వస్తేనే తెలుస్తుంది మనం పోల్చుకున్న వాళ్ళతో, మన ఇక జీవితంలో మనం ఎవరితో పోల్చుకుంటున్నామో దాన్ని బట్టి మనం మెచ్చుకుంటున్నాం. ఇంకా మనం విస్తారముగా వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనం దేనికి పనికిరామని. తమను తామే బుద్ధిమంతులమని అనుకోకూడదు, తమను తామే మెచ్చుకోనకూడదు. మెచ్చుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. ఎందుకు మెచ్చుకుంటున్నామంటే, నేను ఇలా చేశాను, అలా చేశాను, నేను ఇంత అంత అని ఎందుకు మెచ్చుకుంటున్నామంటే మనం పోల్చుకొని వచ్చిన మనుషులు అంతే. కానీ మనం పోల్చుకొని వచ్చినది యేసు ప్రభుతో పోల్చి చూడండి, మెచ్చుకోవడానికి ఏమైనా ఉంటుందా? అపోస్తులతో పోల్చుకొని చూడండి, ఎంతోమంది లోకంలో మిషనరీస్ ఉన్నారు, వారితో పోల్చుకొని చూడండి. ఎంతోమంది లోకములో పలు రకములుగా క్రైస్తవులుగా ఉన్నందుకు శ్రమ పెట్టబడి బాధ పెట్టబడుతున్న వారు ఉన్నారు, వారితో పోల్చుకొని చూడండి. మనం ఇంత గొప్పగా శ్రమ పడుతున్నామా? మనం అనుకుంటున్నాం మన శ్రమలు ఏదో పెద్ద శ్రమలు అని అనుకుంటున్నాం. మనకు వచ్చేది ఇప్పుడు శ్రమలే కాదు, ఇప్పుడు ఎంత కొంచెం మనం పోల్చుకుంటున్నాము కాబట్టి కొంచెం సాధారణమైనది, ఏమీ శ్రమలే లేవు. శ్రమలు అనేది వేరు, శ్రమల మార్గంలో వెళ్ళొచ్చిన మాట, శ్రమలు అనే మాటకు అర్థమే వేరు. ఇప్పుడు లేవు, మనకి ఇప్పుడు శ్రమలు లేవు. ఇప్పుడు ఏదో కొంచెం అంతే, ఎక్కువగా మన జీవితంలో అనుమతించబడటం లేదు. అంత శ్రమలని సహించడానికి శక్తి కూడా మనకు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని మనమే మెచ్చుకొని మన యొక్క జీవితంలో మనం ఏదో గొప్పవారమని ఊహించుకొని ఉండొద్దు, మనల్ని తగ్గించుకునే వాళ్ళను. యెషయా గ్రంథంలో కూడా మనం చదివినప్పుడు 5వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ తమను తాము మెచ్చుకొని వారు అక్కడ కూడా చెప్పుచున్నారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వాక్యముని చదవండి. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. Woe unto them that are wise in their own eyes and prudent in their own sight. తమ దృష్టికి జ్ఞానులు, తమ దృష్టికి బుద్ధిమంతులు అని అనుకొనుచున్న వారికి శ్రమ. వారు ఎలా అంటే తమ దృష్టికి జ్ఞానులై ఉండి వారి జీవితంలో ఫలించని వారై ఉన్నారు. వారి ముందు అనుభవములని చూసినట్లయితే ఇదే 5వ అధ్యాయము 20వ వాక్యముని చదవండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగుననియు వెలుగు చీకటనియు ఎంచు వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచు వారికి శ్రమ. Woe unto them that call evil good and good evil, that put darkness for light and light for darkness, that put bitter for sweet and sweet for bitter. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు ఈ 5వ అధ్యాయం యొక్క ప్రారంభంలో నుండి చదివి చూసినట్లయితే వీరు తమ్మును జ్ఞానులని అనుకొని ఇతరులని బుద్ధిహీనులని తమ్మును తామే బుద్ధిమంతులు అని అనుకొనిస్తున్న వీరు ఎవరంటే, దేవుడు ద్రాక్ష తోటని నాటించి అందులో ఫలములను ఎదురు చూస్తే కారు ద్రాక్ష పండ్లు, చేదైన ద్రాక్ష పండ్లను ఇచ్చి ఉన్నారు. వీరి యొక్క స్వభావముని గురించి దేవుడు తర్వాత ఉన్న వాక్యములు అన్నిటిలో చెప్పుతున్నారు. వీరు ఎవరంటే క్లుప్తముగా ఆ అధ్యాయం అంతటిని పూర్తిగా చదివి చూస్తే క్లుప్తముగా చెప్పవాలంటే వీరందరూ స్వార్థపరులు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రారంభంలో నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి చూడండి. 5వ అధ్యాయంలో చదివి చూస్తే వారు ఇచ్చే ద్రాక్ష పండ్లు వచ్చి కారు ద్రాక్ష పండ్లు, చేదైన ద్రాక్ష పండ్లు. చేదైన ద్రాక్ష పండ్లని ఇచ్చి అదే తీయని ద్రాక్ష పండ్లని వారు చెప్పుచున్నారు. చేదని తీయనిది అని చెప్పుచున్న వారికి శ్రమ. చేదని తీయనిది అంటే వారి జీవితంలో ఉన్న స్వార్థమైన జీవితం, తమకు సుఖము, తమ యొక్క జీవితంలో అన్ని ఆశీర్వాదములు వేరే ఎవరికను లేకుండా తమకు తామే ఆస్తులని సంపాదించుకొని పెంచుకొని ఎవరికను ఏమాత్రమును కనికరము లేకుండా, సహాయము లేకుండా, ఎంత మాత్రమును వారి ఇతరులకు ఆదరణ లేకుండా, ఇతరులకి అని ఒక ఆశీర్వాదమే లేని ఒక జీవితం గలవారే తమను తామే జ్ఞానులు, బుద్ధిమంతులని అనుకొనిస్తున్నవారు. లోకంలో చాలా మంది తమ కొరకు సంపాదించుకొనిస్తున్నారు, కానీ దీని ఎడల కనికరం లేకుండా ఉన్నారు. చాలా మంది తమకు దేవుడు ఇచ్చుచున్న వాటిని దాచి ఉంచుకొని ఇంకా వారు హెచ్చింపబడుటకు ప్రయాసపడుతున్నారు. ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా సమకూర్చుకోవాలి, ఇంకా చేయాలి. దానికి ఉదాహరణముగా ఒకే ఒక వాక్యమని మాత్రమే చదవండి. 8వ వాక్యమని చదవండి. 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యము. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. Woe to them that join house to house, that lay field to field, till there be no place that they may be placed alone in the midst of the earth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు ఎవరంటే ఇతరులని గురించి ఎంత మాత్రమును చింతలేని వారు. ఇతరుల యొక్క ఆశీర్వాదం గురించో, ఇతరులు దరిద్రులు, దీనులు, ఇతరులు పలు రకములుగా బాధపడుతున్న వారిని గురించి చింతే లేకుండా తమ యొక్క సుఖముని గురించి మాత్రమే ఆలోచించేవారు. ఇతరులు ఏమైనా కష్టములు ఉన్నాయా, ఇతరులకు ఏమైనా బాధలా, ఇతరులకు ఏమైనా కష్టమా, వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతున్నదా, ఎవరికి ఏ ఇబ్బంది అయినా, ఎవరికి ఏ కష్టమైనా నాకు సుఖం కావాలి, నాకు కావాలి అని అనుకొనిస్తున్న వారే తమను తామే జ్ఞానులని అనుకొనిస్తున్నవారు, తమను తామే బుద్ధిమంతులని అనుకొనిస్తున్నవారు. ఇతరులకి మనం ఇవన్నీ వచ్చి చిన్న చిన్న విషయమైన ప్రయాణం చేయించినప్పుడు, ట్రైన్లో, బస్సులో ప్రయాణం చేయించినప్పుడు మనకు రిజర్వేషన్ కావాలని ఖచ్చితంగా కూర్చుంటాం. పక్కన ఉన్న వాళ్ళు ఎంతసేపు నుంచున్నా మనకు కనికరం రాదు. నాకెందుకు, మనం బుద్ధిమంతులం కదా, మన జ్ఞానులు. తమను తామే బుద్ధిమంతులు, తమకు తామే జ్ఞానులమని అనుకున్న వారికి శ్రమ. ఇతరులని, ఇది చిన్న విషయం, ఇలా చాలా విషయాల్లో ఇతరులని గురించిన చింతే లేని వారికి శ్రమ. తమను తామే జ్ఞానులు, తమను తామే బుద్ధిమంతులు. అదే గర్వం. తాము బుద్ధిమంతులు, తాము జ్ఞానులు, వారికి తాము బుద్ధిమంతులుగా తమకు మంచి జ్ఞానముతో అన్ని ముందుగానే సిద్ధపరుచుకుంటాము, ఇతరులకు దొరకకపోయినా పర్వాలేదు అని అనుకుంటాం. కొన్ని సందర్భముల్లో చాలా బుద్ధిమంతులుగా భోజనానికి వెళ్ళి ఫస్ట్ నుంచుంటాం, లేకపోతే చాలా బుద్ధిమంతులుగా భోజనానికి ఫస్ట్ మన బాక్స్ వెళ్ళిద్ది. చాలా బుద్ధిమంతులు కదా, జ్ఞానముగా ఇంటి వారిని గురించిన జ్ఞానముగా బాక్స్ని ప్యాక్ చేసి పక్కన పెట్టుకుంటా, వెనకాల వచ్చిన వాళ్ళు తినకపోయినా పర్వాలేదు. బుద్ధిమంతులు, జ్ఞానులు కదా, జ్ఞానంగా చేస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు తమను తామే బుద్ధిమంతులని అనుకొనిస్తున్నారు. భోజనం ముందు పెట్టాలి. అక్కడ ఏదైనా కూటం జరిగినా, ఏదైనా జరిగినా ఇంటి వారికి ముందు భోజనం పెట్టాలి. అక్కడ వచ్చిన వారికి ఉందా లేదా తర్వాత సంగతి. నాకు ముందు పంపించు. అక్కడ వచ్చిన వాళ్ళు తిని, అందరూ తిని వెళ్ళిన తర్వాత, మిగిలిన తర్వాత ఇంటి వారు ఇచ్చేది వేరు, కానీ మనకు ముందు కావాలి. మా ఇంటి వాళ్ళు కావాలి. అక్కడ రారు, కానీ ఇంటి వాళ్ళకి కావాలి.
అక్కడ వచ్చిన వాళ్ళ ఇక పరిస్థితి, వారే తమను తామే బుద్ధిమంతులని అనుకుని వచ్చినవారు. వారు పొలం మీద పొలం పెంచుకొని భవనముల మీద భవనములని కట్టుకొనొచ్చు ఇతరులకు స్థలము లేకుండా చేస్తారంట. బుద్ధిమంతులు, గర్విష్ఠులు వారే తమను జ్ఞానులని, అంటే తామే జ్ఞానులు, తామే తమకు ఒక గర్వం, తామే జ్ఞానులు, తామే బుద్ధిమంతులని అనుకొని ఆ గర్వముతో జీవించుతున్న వారికి శ్రమ. స్వార్థముగా జీవించేవారు. గర్వముతో నిండి ఉన్నప్పుడు ఇతరుల యొక్క వేదన తెలియదు. గర్వముతో నిండి ఉన్నప్పుడు ఇతరుల యొక్క కష్టమని వారు చూడరు. గర్వంతో నిండి ఉన్నప్పుడు వారికి నా వలన ఏమైనా కష్టం కలిగిద్దా అని ఆలోచించరు. గర్వం వచ్చిన తర్వాత తమ యొక్క సుఖము కొరకు ఇతరులు ఎంత కష్టపడినా దాంట్లో చింతించరు. వారి యొక్క జీవితంలో పరిశీలన గురించి యేసు ప్రభు చెప్పుచున్న మాట ఏమిటంటే, వారు మోయకూడని భారములని ఇతరుల మీద మోపుతారు కానీ దాన్ని చిటికిన వేళ్ళతో కూడా ముట్టరు. అంత గర్వం. నేనెందుకు ముట్టాలి, నేను ఎందుకు చేయాలి, చేయటానికి నాకేమైనా రాసిపెట్టి ఉందా, ఎందుకు చేయాలి నేను? మన జీవితంలో గర్వము నిండి ఉన్నప్పుడు స్వార్థం పెరిగింది. గర్వంతో నిండి ఉన్నప్పుడు మన జీవితంలో ఇతరుల యొక్క కష్టములని మనం ఆలోచించం. ఇతరులు కష్టపడుతున్నారా, ఇతరులు నా వలన ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇతరులు నా నిమిత్తం ఏమైనా వారు శ్రమ పడుతున్నారా అనే ఆలోచన మనకు రాకపోతే మనము గర్వముతో నిండి ఉన్నాం. ఈ రోమీయులకు రాసిన పత్రికలో వారిని గురించి దేవుడు పౌలు అదే చెప్పుచున్నాడు. మీరు గర్వింపగా భయపడి ఉండమని చెప్పడానికి కారణం ఏమిటంటే, వారు తమ యొక్క జీవితంలో ఆ సందర్భంలో వారు తమను తాము వారే బుద్ధిమంతులని అనుకుని జీవించుతున్నారు. అందుకే ఆ మాటని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమను తామే బుద్ధిమంతులు అని అనుకున్నట్లయితే శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము నిశ్చయముగా దీనులైక మార్చబడవలను. మనల్ని బుద్ధిమంతులమని అనుకోవద్దు. వాక్యములో సామెతల్లో ఉన్న వాక్యమని బట్టి చూసినట్లయితే తమ్మును జ్ఞాని అని అనుకొనొచ్చున్నవాడు మౌనముగా ఉండవలను, మాట్లాడకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం జ్ఞానులు అని అనుకుని మాట్లాడితే మన యొక్క బుద్ధిహీనత కనబడిద్ది. మన యొక్క గర్వపు మాటలు, మన యొక్క అహంకారపు మాటలు, మన యొక్క నోటిలో నుండి వచ్చుచున్న హీనపరచుచున్న మాటలు అన్ని బయటకు వచ్చినప్పుడు మన యొక్క బుద్ధిహీనత తెలిసిపోయింది. మీరు జ్ఞాని అని అనుకుంటున్నారా, మౌనంగా ఉండండి, మీ బుద్ధిహీనత తెలియకుండా ఉంటుంది. మన యొక్క జీవితంలో మనల్ని మనమే గొప్పగా ఎంచుకొనవద్దు. మనల్ని గొప్పగా ఎంచుకున్నట్టుకు మన ఎదురు ఏమీ లేదు. అందరిని కూడా కన్నులు మూసుకున్నాము. ఆత్మలో ప్రేరేపణ కలిగినట్లయితే మోకాల మీద నిలబడి గర్వించటకు నా యొద్ద ఏమీ లేదు అని తగ్గించుకున్నదము.